దివ్యాత్మ స్వరూపులైన కేఎంసీ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. ఇప్పుడు ఆధ్యాత్మిక ప్రశ్నలు జవాబులు అనే శీర్షికలో 89వ భాగంలోకి వచ్చినాము. గురుగారు, మోక్షం ఎంత కాలంకు లభించును? 10th క్లాసుని 10 ఏళ్ళు చదవచ్చు, 20 ఏళ్ళు చదవచ్చు. అలాగే కాశీ 6 నెలలు నడిచిపోవచ్చు, 1 నెలలో నడిచిపోవచ్చు. అనుసరించే మార్గాన్ని బట్టి ఉంటుంది. ఫ్లైట్ ఎక్కితే గంటన్నరలోనే కాశీ విశ్వనాథుని దర్శనం చేసుకోవచ్చు. అంటే మోక్షము పొందడానికి కాశీ వెళ్ళాలంటే ట్రైను, బస్సు, సైకిలు, నడక, ఫ్లైటు ఇన్ని మార్గాలు ఉన్నాయి. మనం అనుసరించే మార్గం మీద పడి ఉంటుంది. ఇంకొకటి, బండెడు నిప్పులున్నా, ఒక ట్రాక్టర్ అన్ని నిప్పులున్నా, ఒక పెద్ద లారీ నిప్పులు ఉంటాయి, అగ్ని నిప్పులు ఉన్నా అవి చల్లార్చగొట్టుకుంటే లాభం లేదు. ఒక్క నిప్పు రవ్వ ఉన్నా దాన్ని దూదిలో వేసి, దాన్ని రగిలించి, కర్ర పుల్లలు వేసి బాగా మండించినట్టు చేసి కొండలన్నీ కట్టెలు కాల్చేయచ్చు. జన్మలో ఉన్న పాపరాశినంతా యోగాగ్ని దగ్ధ కర్మానం, యోగం అనే అగ్నిని రగిలించి అనేక జన్మల పాపరాశిని కాల్చేసుకోవచ్చు. అలా మనం తీవ్ర శ్రద్ధ చేత, తీవ్ర తపన చేత ఒడ్డునబడ్డ చేప నీళ్ళలో పడుటకు ఇష్టపడుతుంది. ఇంకా ఏం కోరదు అది. అలాగే నాకు మోక్షమే కావాలి అనే తీవ్రమైన మోక్షేచ్ఛ సాధన చతుష్టయంలో చివరిది మోక్షేచ్ఛ. నిత్యానిత్య వస్తు వివేక, ఇహముత్రార్థ ఫలభోగ విరాగ, సాధన చతుష్టయము, సాధన షట్ సంపత్తి, మోక్షేచ్ఛ. మోక్షం కావాలనే కోరిక లేకపోతే మోక్షము నీకు లభించదు. నేను ఐఏఎస్ కావాలని కోరిక లేకపోతే ఐఏఎస్ లభించదు. కనుక ఐఏఎస్ కాలేవు. కనుక ఒక లక్ష్యం పెట్టుకొని, సంకల్పం పెట్టుకొని దానికోసం ప్రయత్నం చేయాలి. ఇప్పుడు మనం అనుసరించే మార్గాన్ని బట్టి కూడా ఉంటుంది. నడుచుకుంటా పోతే లేట్ అవుతుంది, ఫ్లైట్ ఎక్కితే గంటన్నరలో కాశీ విశ్వనాథుని దర్శనం చేసుకుంటాం. అలాగే మనం అనుసరించే మార్గాన్ని బట్టి ఉంటుంది. ఋషులకు ఉండేటంత తీవ్రమైన, శంకరాచార్య అంత తీవ్ర వైరాగ్యము, తీవ్ర సాధన చేస్తే మనం శంకరాచార్య అంత స్థితి అందుకుంటాము. వీరబ్రేంద్ర స్వామి, కబీర్ దాసు, లాయరి మాసే అంత తీవ్ర వైరాగ్యం ఉండి గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళు, వారంత వైరాగ్యం ఉండి వారు అంత తీవ్ర సాధన చేస్తే గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళు కూడా తప్పకుండా తరిస్తారు. ఒక యోగాత్మకత గురువులు చేసిన పరిశ్రమ చేస్తే ఆ సిద్ధిని ఎవరైనా పొందగలుగుతారు. గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళు వాళ్ళని ఆదర్శం పొందండి. కనుక మనం చేసే తీవ్ర పరిశ్రమ మీద ఆధారపడి ఉంటుందండి సాధన అనేది. ఇప్పుడు ఒక్కొక్క గురువుకు కొంత టైము ఉన్నది. వాళ్ళ జన్మ సంస్కారం చేత లాయరి మాస 8.5 సంవత్సరాల్లో 10,61,000 ప్రాణాయామం నేను చేసినాను, నిర్వికల్ప సమాధి అందుకున్నాను, 10 రాత్రులు 10 పగళ్ళు నేను సమాధి స్థితిలో ఉన్నాను అని వారు రాసుకున్నారు. వారి శరీరం వదిలినాక కూడా 3వ రోజు వచ్చారా మహానుభావుడు. మరి అంత సిద్ధి ఎట్లా పొందారంటే ఆయన 8.5 సంవత్సరాల్లో నిర్వికల్ప సమాధి అందుకున్నారు. అలాగే మలయాళ స్వామి 12 సంవత్సరాలు పట్టింది అన్నారు. శంకరాచార్య, బుద్ధుడు, అలాగే వివేకానంద స్వామి 12 సంవత్సరాలు చెప్పారు. తోతాపురి 44 సంవత్సరాలు పట్టింది ఆయన నీ స్థితి అందుకోని అని మరి రామకృష్ణ పరమహంస గురువు గారైన తోతాపురి మహారాజు చెప్పారు. మా జూనాకడ గురువు గారే వారు చెప్పడం జరిగింది. అలాగే రామకృష్ణ పరమహంస గారికి 12 సంవత్సరాలు, రమణ మహర్షికి 17 సంవత్సరాలు ఇలా పట్టిందని, మనం 15 సంవత్సరాలు పట్టిందని మనం చరిత్రలో వింటున్నాము. ఇలా చెప్తూ పోతుంటే ఎందరో మహానుభావులు వాళ్ళ కాల పరిమితి పట్టింది కనుక మనము తీవ్రమైన సాధన చేసి, తీవ్ర వాళ్ళంతా వైరాగ్యం కలిగి వాళ్ళంతా ఇది చేస్తే నిర్వికల్ప సమాధి అందుకుంటాం. తద్వారా మనము మోక్ష స్థితిని మనం అందుకుంటాం. మనం చేసే తీవ్ర పరిశ్రమ మీద ఆధారపడి ఉంటుందండి. ఈ క్రియాయోగంలో కనీసము మందగా సాధన చేసిన 3 జన్మల్లో కడతేరుతారు. తీవ్ర సాధన చేసేటోళ్ళు ఒకే జన్మలో మోక్ష స్థితిని అందుకుంటారని లాయర్ మాసయ్య చెప్పారు. 10,61,000 ప్రాణాయామ చేయి, నీకు నిర్వికల్ప సమాధి స్థితి, తద్వారా మోక్షాన్ని అందుకుంటావని లాయర్ మాసయ్య చెప్తారు. అది 1 జన్మలో పూర్తి చేయొచ్చు, 10 జన్మలో పూర్తి చేయొచ్చు. వాళ్ళ దాన్ని బట్టి ఆయన లెక్కలు వేసి కూడా చెప్పారు కదా. కనుక తీవ్ర సాధన చేసేటోళ్ళు ఒకే జన్మలో కడతేరగలుగుతారు. గురువుగారు, ధ్యానం చేయాలా, ధ్యాన ప్రచారం మంచిదా? అయితే ఇంకొకటి, ఇప్పుడు ఒక విదేశాలు వెళ్ళినాము, 10 లక్షల అప్పు ఉంది, 10 సంవత్సరాలు తీర్చొచ్చు. 1 సంవత్సరం హార్డ్ వర్క్ చేసి మొత్తం అప్పు తీర్చేసి ఊరికి వచ్చేయచ్చు. అట్లా ఇది కూడా తీవ్ర సాధన చేసేటోళ్ళు 1 జన్మల్నే తరిస్తారు. ధ్యానం చేయాలా, ధ్యాన ప్రచారం చేయాలన్నా మీ ప్రశ్న. ఓకే, అయితే మొదలు తను టీచర్ కావాలి. టీచర్ అయిన తర్వాత ఇంకా జీవితాంతం స్టూడెంట్స్ కి పాఠాలు చెప్పడమే జరుగుతుంది. చాలా మంది అడుగుతుంటారు ఈ ప్రశ్న, ధ్యానం చేయాలన్నా ధ్యాన ప్రచారం చేయాలంటే
ఉద్ధరే ఆత్మనాత్మానం, మొదలు నిన్ను నీవు ఉద్ధరించుకో, మొదలు ఆత్మస్వరాజ్యం, మొదలు తాను ఉద్ధరించాలి, తర్వాత లోకోద్ధారణ. మొదలు ఆత్మోద్ధారణ, తర్వాత లోకోద్ధారణ అంటారు. మహనీయులందరూ ఇదే చేశారు. ఆత్మోద్ధారణకై కఠోరంగా 12 సంవత్సరాలన్న తపస్సు చేశారు. ఆత్మానుభూతి పొందిన తర్వాత లోక సేవకై వచ్చేసి లోకంలో ప్రచారం చేసి గొప్ప 1,00,000 మంది చేయలేని కార్యం ఒక్కరు చేశారు. వివేకానంద స్వామి, స్వామి శివానంద సరస్వతి, స్వామి చిన్మయానంద స్వాముల వారు, స్వామి దయానంద సరస్వతి, మలయాళ స్వామి, రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి. తర్వాత ఉపదేశాలు ఇవ్వడం, వాళ్ళకి సలహాలు ఇవ్వడం, ఆధ్యాత్మిక మార్గంలో ఇతరులకు సాయం చేయడము, ప్రచారం చేయడం అనేది తర్వాత చేశారు. కనుక మొదలు మన దృష్టి అంతా చదువుకునేటప్పుడు చదువు మీద దృష్టి పెట్టి, ఉద్యోగం వచ్చిన తర్వాత టీచర్ అయినాక పాఠాలే చెప్తాం మొత్తం. కనుక మనకు చదివేటప్పుడు చదివే తపస్సు. కనుక మనం సాధన దశలో ఉన్నప్పుడు ఈ సాధనే మనకు ఒక తపస్సు, సాధన మీదనే దృష్టి పెట్టాలి. ఈ ట్యూషన్స్ చెప్పుకుంటే పోతే మన చదువు అక్కడే ఆగిపోతుంది. కనుక మన చదువు అంతా కాన్సల్టేషన్ పెట్టి మనము కొంతకాలము బాగా తపస్సు చేసి ఆ నిర్వికల్ప సమాధి నిష్టను అందుకున్న తర్వాత, కనీసం ఆ ఋషులు పొందిన పూర్ణ శాంతిని పొందిన తర్వాత అప్పుడు మనం ప్రచారంలోకి దిగినా బాగుంటుంది. 1,00,000 మంది చేయలేని కార్యం ఒకరు చేస్తారు, అనంతమైన సేవ చేస్తారు. సీమ చిన్నగుంది, ఏం బరువు మోయలేదు, అదే ఏనుగైతే పెద్ద బరువులు మోస్తుంది. ఏనుగులాగా తయారైన తర్వాత మనము ఓ సంకల్ప సిద్ధి లభించిన తర్వాత, సంకల్ప శక్తిని పొందిన తర్వాత అప్పుడు లోక సేవకు వస్తే ఎక్కువ మందికి మనం అందించగలుగుతాము. ఇంకొకటి, మనం ఆచరించకుండా చెప్పిన మాటలు ఇతరులకి ఎవ్వరికి ఇన్స్పిరేషన్ గాని, అవి ఆదర్శం గాని గొప్ప ప్రభావం చూపెట్టలేవు. నాటు గుండు తుపాకీ మందు 2 వేస్తే కోటగోడ పేలిపోతుంది, పెద్ద పెద్ద తుపాకులని పిరంగులని పెట్టి పేలుస్తే. వివేకానంద స్వామి అదే అంటాడు. అదే ఊరికే ఆచరించని మాటలు ఎట్లుంటాయంటే, ఊరికే మందు పెట్టి కొట్టినామనుకోండి, డాము అని శబ్దం వస్తుంది, కోటగోడ పేలదు. అలాగే మందుతో పాటు గుండు మందు 2 వేసి పిరంగిని పేలిస్తే కోటగోడ పేలుతుంది. అలాగే ఎవరైతే నిత్య జీవితంలో ఆచరించి తపస్సు చేసి అనుభూతి పొంది చెప్పే మాటలు ఇతరులని కదిలిస్తాయి, ఎక్కువ మందిలోకి అది తీసుకెళ్లగలుగుతారని చెప్తారు. కనుక మొదలు సాధన చేసి అనుభూతి చెందిన తర్వాత ప్రచారంలోకి రావాలనేది ఇది ఋషి పరంపర మార్గం. మధ్యలో వచ్చిందనుకోండి, తనకి తెలియక తప్పుడుతో పట్టించిన వాళ్ళు అవుతారు. ఇప్పుడు వైద్యము డాక్టర్ చదవక ముందే వైద్యం చేస్తే ఎంత హానో, అలాగే ఒక ఋషిత్వం పొందక ముందే ఇతరులకు శిక్షణలు ఇస్తే అంత ప్రమాదం. మరి సన్యాస పరంపరలో ఇప్పటికీ ఎన్నేళ్ల నుంచి అంటే, నేను 30 సంవత్సరాల నుంచి సన్యాసం తీసుకోలేదంటే బ్రహ్మచారినే. నాకు తెలిసిన నా మిత్రులే 30 ఏళ్ల నుంచి ఇంకా సన్యాసమే తీసుకోలే, బ్రహ్మచారి డ్రెస్సులనే ఉన్నారు. మీరు ఉపదేశం ఇయ్యారంటే నా గురువు ఆజ్ఞ లభించలేదు అంటారు ఇప్పటికి కూడా. మరి అన్ని సంవత్సరాలు చేస్తే ఓ పీఠాధిపతి కావడమో, సన్యాసి దీక్షకు అర్హతను, లేకపోతే ఇతరులకు ఉపదేశాలు ఇచ్చే అర్హతను పొందుతుంటారు. మఠాల్లో ఇప్పటికి కూడా ఆ పరంపర కొనసాగుతుంది. కనుక ఒకటేందంటే, గురువుల ఆశయం ఏంటంటే, వైద్యం తెలియని వాడు ఈ ఆకును నూరి ఇచ్చాడనుకో హాని జరుగుతుంది. దాంట్లో శుద్ధి చేసేది, దానికి వైద్యంలో శుద్ధి చేసేట్టు ఉంటుంది. ఆ మూలికలు శుద్ధి చేసి ఏది ఎంత ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి, ఎట్లా ఉండాలి, ఏంటి అనేది పర్ఫెక్ట్ వైద్యుడు అయినాక చేస్తే, ట్రీట్మెంట్ చేస్తే బాగుంటుంది. కనుక ఇలాగే పూర్వకాలంలో తండ్రి ఊరికి వెళ్తే ఒక పేషెంట్ వచ్చేసి, మీ తండ్రి వైద్యుడు కదా, ఇంతో అంత నేర్చుకోలేదా, నాకు వైద్యం చేయి, నాకు దగ్గు తుమ్ము జలుబు చేస్తుంది అని అంటే, మీ నాన్న ఏదో పుస్తకం చూసి చెప్తాడు కదా. డాక్టర్లు రోజు ఒక బుక్ చూస్తారు, టాబ్లెట్ల బుక్ చూసి ఏమైనా అప్పుడప్పుడు కొత్తవి ఉంటే ఇంకేమన్నా వచ్చినాయని చూసి రాస్తుంటారు. అలా ఈయన ఏం చేశాడు, ఒక పుస్తకం తిరిగి వేసేశాడు, ఒక సీకు కాల్చాడు, వీపున వాత పెట్టాడు పేషెంట్కి. లబో దిబో మొత్తుకుంటూ పారిపోతున్నాడు. ఏంటయ్యా ఏంటి, వాళ్ళ తండ్రి ఊరి బయట వచ్చాడు. ఏంటయ్యా అలా ఏడ్చుకుంటూ పోతున్నావు ఏంటి అంటే, అయ్యా డాక్టర్ గారు, నేను మీ తానికే వచ్చేసినానండి, మీ బాబు నన్ను వీపుగా సీకు కాల్చి వీపు వాత పెట్టారంటే, మరి ఏమి అంటే, నీవే అంటే డైరెక్ట్ ఏంటంటే, నీవే చెప్పు, మరి అతను చేశాడా నువ్వు అడిగావా అంటే, నేనే అడిగినానండి, తొందర పెట్టినాను, ఏదో ఒకటి అయ్యా బాబు, నువ్వు డాక్టర్ కుమారుడివే కదా అన్నాను. అతను ఇంకా ఇప్పుడు చదువుతున్నాడండి, అతనికి ఇంకా ఏమి తెలియదు అంటే, నేను వెటర్నరీ డాక్టర్ని కూడా, జంతువులకు కూడా నేను వైద్యం చేస్తాను, పిల్లికి దగ్గు జలుబు ఇటువంటిది ఏదన్నా వస్తే చీకు కాల్చి వీపున వాతన పెడతాము, ఆ పిల్లి వైద్యం నీకు చేశాడు, అయ్యో ఎంత పొరపాటు జరిగింది, మనసులో పెట్టుకోకండి అన్నారంట. ఇట్లా ఉంటుంది. అందుకనే ట్రైనింగ్ లో ఉన్న వాళ్ళని మనం తొందర పెట్టినా, వాళ్ళు ఎవరన్నా ఈ లోపలే గురువు కావాలని ఇతరులకు ట్రైనింగ్ ఇచ్చినా ఇంత అపాయం జరుగుతుంది. ఎందుకంటే చాలా మటుకు ఇది ఒక ప్యాషన్ అయిపోయింది. ఆ గురువు గారి దగ్గర సంవత్సరం నుంచి ఉన్నావా, నీకు ఎన్నో అనుభవాలు వస్తాయి, నాకు ట్రైనింగ్ నేర్పరాదా అని కొత్తలో వచ్చి అడుగుతుంటారు. పొరపాటున ఉండే కొత్త వాళ్ళు ఎవరైనా సరిగా ఇచ్చేయలేదనుకో ఎంత అపాయం, గురువుకు మచ్చ వస్తుంది. కనుక కొంచెం జాగ్రత్తగా ఉండి ఈ సలహాలు, ఆ కుక్క చేసే పని కుక్క చేయాలి, గాడిద చేసే పని గాడిద చేయాలి. అర్ధరాత్రి ఈ కుక్కకు సరిగా అన్నం పెడతలేదని ఓనర్ మీద అలిగిండు.
అలిగి అది దొంగలు వచ్చినా మొరుగుతలేదు. పూర్వకాలంలో కుక్కలే కదా వాచ్మెన్లు అంటే, ధనము బంగారము డబ్బులు ఇండ్లలో పెట్టుకునేవారు, బ్యాంకులు లేవు కదా. అప్పుడు ఆ ధనవంతుడి ఇంటికి దొంగలు వచ్చారు, వెనక నుంచి కన్నం కొట్టిపోతుంటే ఈ గాడిద చూసింది, ఈ సోమరి కుక్క మొరుగుతలేదు, యజమానికి లాభం చేస్తలేదు, నేనన్నా లాభం చేద్దామని అది వాండ్రిస్తుందంట, ఒకటే అరుస్తుందంట, ఓ యజమాని నీ ఇంట్లో దొంగలు పడ్డారు, బంగారు ఎత్తుకపోతున్నారని అరిచినప్పుడు యజమానికి తెల్లవారులు ఈ గాడిద 2 గంటలకు నిద్రపోకుండా ఇది అరుస్తుందే అని ఓ బడిత తీసుకొని వచ్చేసి గాడిదని 4 దపరిచారంట ఓనరు. తెల్లవారు చూస్తే బంగారం వెళ్ళిపోయింది. అయ్యో ఏంటిది ఇది అని అంటే, అయ్యో దొంగ వచ్చినందుకు గాడిద మొరిగింది కదా అనుకున్నా, అదే వాండ్రించింది కదా అనుకున్నాడు. అదే కుక్క మొరిగినుంటే దొంగలు వచ్చిండ్రని అలర్ట్గా పరిగెత్తి ఏంటిది ఎక్కడ ఏందో ఇంతసేపు అరుస్తుంది కుక్క, చాలాసేపు అరుస్తుంది, ఎవరు వచ్చారని ఇక్కడక్కడ చూసి దొంగల్ని పట్టుకుంటుంటారు. ఇది పరిస్థితి. కనుక ఎవరు చేసే పని వాళ్ళు చేస్తే గాడిద మొరిగినందుకు దానికి బడిత దెబ్బలు పడ్డాయి, కర్ర దెబ్బలు పడ్డాయి. ఇది అట్లా కనుక ఎవరు చేసే పని వాళ్ళు చేయాలి. గురువు చేసేది గురువు చేయాలి, శిష్యులు చేసేది శిష్యులు చేయాలి. ఎవరు చేసేది వాళ్ళు చేస్తేనే దానికి మంచిగా ఉంటుంది, లేకపోతే అపాయం ఎక్కువ జరుగుతుంది. కనుక స్టార్టింగ్లో బాగా సాధన చేసి తపస్సు చేసి పూర్ణులై ఆత్మానుభూతి పొందిన తర్వాత ప్రచారంలోకి ఏంది ప్రపంచ దేశాలంతా వ్యాప్తి చేయండి ధ్యానాన్ని. అప్పుడు అందరికీ చక్కగా అందించగలుగుతారు, ఎక్కువ లాభం ఉంటుంది. ఇప్పుడు ప్రతి ఒక్కరూ సాధన చేస్తే మోక్షం పొందుతారు, ధ్యానం చేస్తే మోక్షం పొందుతారు. కానీ ఆ ధ్యానం సరి అయిన ధ్యానం చేయాలి. బుద్ధుడు అష్టాంగ మార్గం, పంచశీలాలు పాటించాలి, ఇవన్నీ ఎందుకు చెప్పారు? పతంజలి సూత్రాలు కొన్ని నియమాలు చక్కగా పెట్టాడు. అలాగే నారద భక్తి సూత్రాల్లో గొప్ప సూత్రాలు అందించారు. ఇవన్నీ సాధకుడికి ఇవి నియమాలు, ఆహార నియమం, వ్యవహార నియమం, సాధన నియమం ఎట్లా చేయాలి. తీవ్ర అట్లా శాస్త్రీయంగా సాధన చేస్తే తప్పకుండా తరిస్తారు. అస్తవ్యస్తంగా నిద్రపోతే లాభం ఉండదు. ధ్యానం అని పేరు చెప్పి నిద్రపోతే ఎన్ని సంవత్సరాలు చేసినా లాభం ఉండదు. జంతువులకి ఇంకా జంతువులు కూడా నిద్రపోతున్నాయి, వాటికి మోక్షం వస్తలేదు, మనకు కూడా అంతే. కనుక ఆ నిద్రతోటి మోక్షం రాదు. కనుక శాస్త్రీయంగా చేస్తేనే ఫలితం వస్తుంది. కనుక అది శాస్త్రీయమైన ఆత్మజ్ఞానుల దగ్గర నేర్చుకొని ఈ సాధన చేయాలి. ఇక మన పుస్తకాలు చదివో, ఇక్కడ చూసి అక్కడ చూసి, ఇక్కడ విన్నదో అక్కడ ఉన్నదో సగం తెలిసిన వాళ్ళు ఎంబడి తిరిగి వాళ్ళు తెలుసుకున్న దాంతో లాభం లేదు. శాస్త్రీయంగా నేర్చుకొని శాస్త్రీయంగా చేస్తే తప్పకుండా ధ్యానం వలన మోక్షం పొందుతాం. గురువుగారు, సాంఖ్యయోగము, తారక యోగము, అమనస్క యోగములు అనగానేమి? సాంఖ్యము అంటే శరీర తత్వాన్ని, ఈ పంచభూతాలు ఎట్లా ఏర్పడ్డవి పరమాత్మ నుంచి. పంచభూతాలు అంటే ఈ యొక్క 25 తత్వాలు ఉంటాయన్నమాట. ఎందుకంటే 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, అలాగే అంతఃకరణము 4, అలాగే ఈ యొక్క పంచభూత తన్మాత్రలు, శబ్దస్పర్శ రూప రసగంధాలు, పంచభూత తన్మాత్రలు, ఇవన్నీ కలిపేసి 24 తత్వాలు అనమాట. 24 తత్వాలని కూడా నేను కాదు అని, నేను ఆత్మస్వరూపాన్ని అని ఆత్మస్వరూపంలో నిలవడమే ఈ సాంఖ్య శాస్త్రానికి లాభం. ఈ సాంఖ్యతారక మనస్క యోగములని శ్రీరామచంద్రుల వారు 108 ఉపనిషత్తుల సారమెల్ల హనుమంతుడికి బోధిస్తాడనమాట. అయితే ఈ సాంఖ్యాన్ని విచారణ చేసిన తర్వాత తారణ చేస్తే తరింపజేయునది తారకమే, ఓంకారమే తారకము. ఆ ఓంకారాన్ని ఎలా నడిపియాలి? ప్రాణాయామ ద్వారా. ఆ ఓంకారాన్ని లోపల ప్రాణాయామ ద్వారా ఎలా జపం చేసి ఎలా మనము ఆ ఏకాక్షరి ఓం మిత్తేకాక్షరం బ్రహ్మ దేయం సర్వం ముముక్షిభిః, ఓంకారమే పరబ్రహ్మమై ఉన్నది, దాన్ని అనుభూతి పొందడమే, అనుష్ఠించడమే ముముక్షులు మోక్షం కావాలి, మోక్ష కోరిక కలిగిన వాళ్ళ యొక్క లక్ష్యమై ఉన్నది. అందుకనే ఓం మిత్తేకాక్షరం బ్రహ్మ వ్యవహారాన్ మా మనుస్మరాన్ అని భగవద్గీతలో అంటారు. ఆ ఓంకారాన్ని ఉచ్చరిస్తూ ఓంకారంలో లయమై అదే అని భగవద్గీతలో కూడా దేహావసానం దశలో ఆ ఓంకార రూప పరమాత్మని స్మరిస్తూ ఉచ్చరించి ఓంకారాన్ని ఉచ్చరిస్తూ ఓంకార స్వరూప పరమాత్మని స్మరించుకుంటూ దేహం యోగి వదులుతాడని భగవద్గీతలో మరి 8వ అధ్యాయంలో కూడా చెప్పడం జరిగింది. కనుక యోగులకి ఓంకారమే పరబ్రహ్మము. ఆ యొక్క ఓంకారాన్ని దర్శిస్తారు, స్పర్శిస్తారు. తస్యవాచక ప్రణవ తజ్జప తదర్థ భావనం. ఆ ఓంకారమే పరబ్రహ్మం అయినది, దాని అర్థ సహితంగా ఆ ఓంకారాన్ని జపం చేయండి అని 12,000 రోజుకు జపం చేయాలి ముముక్షులైన వాళ్ళు అనేది ఒక నియమ జప సాధన కూడా నియమించడం జరిగింది. ఏకాక్షరి అన్న ఓంకారమే, శబ్ద బ్రహ్మము అన్న ఓంకారమే, శబ్ద బ్రహ్మం ఆధారంగా పరబ్రహ్మని దర్శించాలి. ఆ విధంగా మనము ఈ విధంగా మనకు నిరంతరము మనకు యొక్క సాంఖ్యము అంటే తారకం అంటే తారణ చేస్తే తరింపజేయునది ఆ ఓంకార ప్రాణాయామతో కూడిన ఓంకార జపాన్నే తారకం అంటారు. సాంఖ్య తారక అమనస్కం. ఈ విధంగా మనసు ఇంట్లో కూడా తపస్వాధ్యాయ ఈశ్వర ప్రణిధానాన్ని క్రియాయోగ ఇంట్లో కూడా వస్తుంది చూడండి. ఎట్లా అంటే తపించి ధ్యానం చేయమంటున్నాడు.
మనసు ఇటటి వెళ్తే వేదాంత విచారణ చేయంటున్నాడు. అదే సాంఖ్యం అన్నా వేదాంతం అన్నా ఒకటే. సాంఖ్యశాస్త్రం వలన విచారణ వలన ఈ శరీరాన్ని నేను కాదు అని తేలుతుంది. దాంతో వైరాగ్యం అబ్బుతుంది. కనుక ఈ యొక్క సాంఖ్యశాస్త్రానికి వేదాంత విచారణకి లాభం ఏంటయ్యా అంటే మనసు ఇటటు పరిగెత్తకుండా శరీరం మీద కానీ ప్రపంచం మీద భ్రాంతి వదిలి నేను శరీరాన్ని కాదు, ప్రకృతిని వదిలి పరమాత్మని పట్టుకుంటాం, దేహాన్ని వదిలి ఆత్మని పట్టుకుంటాం. ఇదే లాభం. కనుక సాంఖ్యాన్ని చేసి ప్రాణాయామ సహితంగా ఓంకారాన్ని జప సాధన చేయడం వలన మనసు ఇటటు చెలించదు. వాయువే మనసు, మనసే వాయువు. కనుక ఈ శ్వాస ప్రాణాయామ ద్వారా ఈ యొక్క మనసుని అరికట్టొచ్చు. జప సహిత ప్రాణాయామ తోటి మనకు మనసు ఆధీనంలో వస్తుంది. ఇక అప్పుడు అమనస్క యోగంలో ఉంటాం. అమనస్క యోగం అంటే మనసు లేని స్థితిలో, ఇంద్రియాలు లయమైన స్థితిలో. అమనస్కము అక్కడ మనసు లేదు. అమనస్కం అంటే మనసు లేదు, మనసు లయమైన స్థితి. అంటే మనసు లేదంటే మన నిద్రావస్థలో లేదు, శూన్యంలో ధ్యానంలో శూన్యంలో వెళ్ళామండి, ఇక్కడ కూడా లేదని కంగారు పడవలసిన అవసరం లేదు. మనము అమనస్కం మనసు లేని అంటే చేతన సమ్యక్ చేతనావస్థలో లయస్థితిలో మనసు ఉంది, కానీ లయస్థితిలో చేతనావస్థలో లయమైంది. ఇక్కడ తమస్సులో నిద్రలోనేమో తమస్సులో లయమైతుంటుంది, కళలోనేమో స్వప్నంలోనేమో కంఠంలో లయమైతుంది. కంఠంలో లయమయ్యి అది ఏమైతుందంటే స్వప్నాన్ని గాంచుతుంది అట్లా అంట. కనుక ఆ కంఠంలో ఉండి ఆ విధంగా మనకు స్వప్నాన్ని కాంచుతుంది, కళని కాంచుతుంది. కనుక ఈ విధంగా మనము సాంఖ్య విచారణ చేస్తూ ఈ యొక్క ఓంకారాన్ని ప్రాణాయామ సహిత ఓంకార జపంతో అమనస్కంలోకి వెళ్ళాలి. తపస్వాధ్యాయ ఈశ్వర ప్రణిధానం చేస్తేనే అమనస్కంలోకి వెళ్తాము. భగవంతునికి సిలిండర్ అయ్యాలి, విచారణ చేయాలి, యోగాభ్యాసం ప్రాణాయామాభ్యాసం ఉండాలి, ధ్యానం ఉండాలి. కొద్దిపాటి తేడాతోటి సాంఖ్య తారకము ఇవి తపస్వాధ్యాయ ఈశ్వర ప్రణిధానం అన్నా సాంఖ్య తారకం అన్నా ఒకటే. వీటిని తీసుకొని అమనస్కంలోకి వెళ్ళాలి, సమాధి స్థితిలోకి వెళ్ళాలి. అమనస్కం అన్నా, నిర్వికల్ప సమాధి అన్నా, మహానిర్వాణం అన్నా, కైవల్య స్థితి అన్నా రకరకాల పేర్లు. బ్రతికి ఉండి చనిపోయిన శవం లాగా ఉంటారు. శరీరం ఉంటుంది, అన్ని ఉంటాయి, ఇంద్రియాలు ఉంటాయి, కానీ బ్రతికి ఉండి శవంకి ఏం కోరికలు ఉండవు కదా. బ్రతికి ఉండి చనిపోయిన స్థితిలోనే అదే కైవల్య స్థితి. కైవల్య స్థితి అంటే ఏంటిదయ్యా అంటే బ్రతికి ఉండి శవం వలె ఉండడం. అంటే దేని మీద ఇంకా ఇదే లేదు, పరమాత్మలో లయమై ఉంటాడు. కనుక ఈ విధంగా మనకు సాంఖ్య తారకాలని ఆచరిస్తూ అమనస్కంలో నిర్వికల్ప సమాధిలో నిలవాలి. అప్పుడు నాదబిందు కళల్ని దర్శించి అవి అన్ని లయం చేసేసి అమనస్క స్థితిలో ఉండిపోతాడనమాట. ఇట్లా ఈ విధంగా మరి రాముడు హనుమంతుడికి రామాంజనేయ సంవాదంలో ఉపనిషత్తుల సారం ఎలా మనకు అందులో చెప్తారనమాట. ఇవి అన్ని ఆయనకు బోధిస్తారు. ఇంకా ప్రతి వేదాంత గ్రంథంలో ప్రతి ఉపనిషత్తుల్లో ఇవన్నీ సబ్జెక్ట్ వస్తుంది. ఇవి ఋషి శాస్త్రం ఏందయ్యా అంటే ఇలా ఉంటుంది. ఇది ఋషి శాస్త్రం ప్రతి ఒక్కరు ఒప్పుకుంటారు. ఒక పిచ్చివాడిలాగా కనిపించే ఒక చెట్టు కింద ఉండే ఒక సాధు మహానుభావుడు, ఒక ఋషీశ్వరుడు, ఒక హిమాలయ యోగి ఇవన్నీ ఒప్పుకుంటాడు. సాంఖ్య తారక అమనస్కం అంటే ఏంటిది, అలాగే నాదబిందు కళలు అంటే ఏంటిది, సవికల్ప సమాధి నిర్వికల్ప సమాధి అంటే ఏంటిది, యోగ విఘ్నాలు అంటే ఏంటిది, యోగ సిద్ధులు అంటే ఏంటిది, నిద్ర ఏంటిది, కళ ఏంటిది, హాస్టల్ ట్రావెలింగ్ ఏంటిది, వీటికి వివరణ ఇవ్వగలుగుతారు. ఎందుకంటే స్వయం అనుభవం అది, పుస్తక జ్ఞానం కాకుండా మస్తక జ్ఞానం. ఉపనిషత్తులను ఆధారితంగానే మనం వెళ్ళాలి, దానికి ఆధారమైన గ్రంథాలనే ఫాలో కావాలి. ఆ సాధనలనే ఫాలో అయితే మనం తొందరగా తరిస్తాం. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం.